సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ కొన్ని ఫ్లాప్లు ఇండస్ట్రీని షేక్ చేస్తాయి. అలాంటి సినిమాల్లో ఇప్పుడు అందరి నోట ఉన్న పేరు ప్రభాస్ రాజాసాబ్. ఎంతో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎందుకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది? ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ లో ఉన్నారు? డైరెక్టర్ మారుతి నిజంగానే పరారీలో ఉన్నారా? ఈ వీడియోలో పూర్తి క్లారిటీగా మాట్లాడుకుందాం. ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా స్టార్. బాహుబలి తర్వాత ఆయన చేసే ప్రతి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. రాజాసాబ్ విషయంలో కూడా అదే జరిగింది. హర్రర్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్ ఇవన్నీ కలిస్తే అదిరిపోయే ఎంటర్టైనర్ వస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. ఇది ప్రభాస్ కెరీర్ లో డిఫరెంట్ మూవీ అనే ప్రచారం సినిమాకు బాగా హైప్ ఇచ్చింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే, రాజాసాబ్ ఎందుకు వర్కౌట్ కాలేదు? కాన్సెప్ట్ కొత్తగా ఉన్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేయలేకపోయింది. హర్రర్, కామెడీ మిక్స్ సరిగ్గా క్లిక్ కాకపోవడం, ఎక్కడో భయపడాలో ఎక్కడ నవ్వాలో క్లారిటీ లేకుండా సినిమా గందరగోళంగా మారింది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ వృధా కావడం, ఇంత పెద్ద స్టార్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. అంచనాలు ఎక్కువ, అవుట్పుట్ తక్కువ. హైప్ ఎంత ఎక్కువ ఉంటే డిసప్పాయింట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు కోపంగా ఉన్నారు? ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం రావడానికి కారణం సినిమా ఫ్లాప్ కావడం కాదు. హీరోయిన్స్ యాక్టింగ్ లేదండి, ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది అంతే. ప్రభాస్ టైం వృధా అయిందనే బాధ. ఒక పాన్ ఇండియా స్టార్ ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడం ఏంటి? ఇంత పెద్ద బడ్జెట్ తో ఇలాంటి అవుట్పుట్ ఎలా వచ్చిందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓపెన్ గా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ మారుతిపై నెట్టింట ట్రోలింగ్ ఎక్కువయింది. మారుతి పరారీలో ఉన్నారా? ఇప్పుడు వైరల్ అవుతున్న మరో టాపిక్. మారుతి కనిపించడం లేదు. నిజానికి ఇది పరారీ కాదు, కానీ ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ సైలెంట్గా ఉండటం వల్ల ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇండస్ట్రీలో ఫ్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకోవడం కామన్. కానీ ప్రభాస్ సినిమా కావడంతో ఈ సైలెన్స్ ఇంకా ఎక్కువగా హైలైట్ అయ్యింది. ఇంకా బలమైన ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. కానీ ఈ సినిమా ఒక విషయం మాత్రం చెప్తుంది, స్టార్ ఎంత పెద్దవాడైనా కంటెంట్ లేకపోతే ప్రేక్షకుడు ఒప్పుకోడు. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. రాజాసాబ్ ఫ్లాప్కు అసలు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.